అన్ని మించిన వాడా ఓయి మరదా ఆ యాది విష్ణు చేసపాడు మీద పౌళవించి ఆడవాళ్ళతో పాటు పట్టించుకుని ఆ విష్ణు నాగన్నగపోవాడా అవును ఓయి మరదా నాగన్నగపోవారు కాబట్టి నన్ను మించిన వారు కాబట్టి ఆ 3 రాజ్యములు వెళ్ళి వారిని పరిశోధించుకోవచ్చునయ్యా. అలాగేనయ్యా. అలాగైనా ఈ బుగ్గు మారోసి అంకర కోపంతో ఏమి చేస్తున్నాడా అమ్మ కుడి వేసో ఎగరేసి ఓయమ్మ ముంటిదా పలుకుడా కోపమా గర్వమా నేను వచ్చానని కన్ను మున్ను కానకుండా సరస్వతీదేవి సంగీతం వహిస్తుంటే సంగీత విష్ట వేలోత్సవంలో పడి నా రాకడే మర్చిపోయావా ఎంతటి అహంకారము ఎంతటి కళ్ళ కావరం బ్రహ్మ ముందు ముందు పుణ్యాల సంవత్సరములు పోయిన తర్వాత నరలోకం పుట్టు తెలుసుకుంది నరలోకంలో నరులు పుట్టు తెలుసుకున్నారే పుట్టే నరులకి ఏ ఆపద వచ్చినా ఏ కష్టము కలిగినా ఏ నష్టం వచ్చినా ఓయ్ బ్రహ్మ నా తలలో తెల రాసావా అని అంటారే గాని నీకు గుళ్ళు గోపురాలు పూజలు పురస్కారములు ఏమీ ఉండవు గాక ఇదే శాపం. బ్రహ్మదేవ ప్రకారం పెట్టి ఎక్కడికి వెళ్తాడా ఈ బుగ్గ మానేసి అమ్మాయి అంత చక్కర ఆడ బుగ్గ మానేసా ఎంత చక్కర ఆడ బుగ్గ మానేసా నాడ బుగ్గ మానేసా మంట బుగ్గ మానేసా మంట బుగ్గ మానేసా గుడ్ల కదీసా గుడ్ల కదీసా బ్రహ్మదేవుడు ఒప్పుకోలేదని బ్రహ్మదేవుడికి శాపం పెట్టాను. కానీ నీ దగ్గరికి వచ్చాను. పార్వతీదేవి నాట్యాలు చేస్తుంటే నాక్ష విష్ట ఇలాసముల నుండి నా రాకడ తెలుసుండి కూడా కపట నాటకం ఆడుతూ పెట్టమటయ్యా. ఓయ్ శంకర నీకు శాపం పెడతానయ్యా. ముందు ముందు భూలోకములో నరులు పడతారు. పుట్టే నరులు నీ ఆత్మలింగానికి పూజ చేస్తారు గాని నీ రూపానికి పూజ చేయడయ్యా. ఏ రోజు కత్తి రాని రోజు నరులు కురులు తెచ్చి నీకు దూపాలు వేస్తారయ్యా. శివరణ శ్మశానములో నీ కుళ్ళని నిలుతారయ్యా. ఇదే నా శాపం. అలాగనే శాపనకాలం పెట్టి మహానుభావుడు ఇంకా ఎక్కడ కళ్ళ చూసాడు ఆయన. అదిగో మహానుభావుడు వైకుంఠ పట్నాలు కళ్ళ చూశాడు. వైకుంఠ పట్టాన్ని ఎవరున్నారా? 11వ తరగతి దేవుడు ఎలాగంటే బామోదన బాలోబో బరగాదన గొడుగు తనకేంద్ర శేషుడు దండీలో బామోదన బాలోబో బరగాదన తనకే
లక్ష్మీదేవి పాల్పడుతుంది అమ్మా మీ ఆయన మౌనలో కాపించు లక్ష్మీ